హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనికా మాదారం. ఐఎమ్ ఎ జనరల్ డెంటిస్ట్ ఎట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, మణికొండ. మా ఎలిడెంట్ హాస్పిటల్స్ 4 డిఫరెంట్ లొకేషన్స్లో ఉందండి. వీ హ్యావ్ 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్: కేపీహెచ్పి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంప్లాంట్స్. ఫస్ట్ థింగ్ ఈస్, అందరి భయం ఏంటంటే ఇంప్లాంట్స్ నొప్పి వస్తాయా, ఇంప్లాంట్స్ చేస్తుంటే ఒక రకమైన భయం ఉంటుంది అందరికీ. ఆ ఇంప్లాంట్ పేరు వినగానే అమ్మో ఇది చాలా పెద్ద సర్జరీ ఏమో, చాలా పెయిన్ ఉంటుందేమో అన్న భయం ఉంటుంది. సో మనం ఆ పెయిన్ అనేది ఎంత ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం ఉందా లేదా, విల్ డిస్కస్ టుడే. సో బేసికలీ పేషెంట్ ఎప్పుడైనా మిస్సింగ్ టూత్ కంప్లైంట్తో డెంటల్ క్లినిక్కి రాగానే డాక్టర్తో మాట్లాడిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత, డాక్టర్ ఎప్పుడైతే ఆ మిస్సింగ్ టూత్ రిప్లేస్ చేయడానికి పాసిబుల్ ఆప్షన్స్ ఇస్తారో, బేసికల్లీ ఫస్ట్ ఆప్షన్ ఎయిదర్ ఇంప్లాంట్స్ ఇస్తాం లేదా బ్రిడ్జ్ ఇస్తాం. సో ఆ ఇంప్లాంట్ ప్రొసీజర్ అంటే, ఆ ఇంప్లాంట్స్ అనగానే ఓకే బోన్లో డ్రిల్ చేస్తారు, స్క్రూ పెడతారు అన్న ఒక్క థాట్తోనే భయంలోకి వెళ్ళిపోతారు. కానీ బ్రిడ్జ్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎవరో ఆలోచించరు. జస్ట్ పెయిన్ని బేస్ చేసుకొని ఇంప్లాంట్ వద్దనుకొని బ్రిడ్జ్కి వెళ్ళిపోతారు. కానీ బ్రిడ్జ్తో ఏమవుతుంది, ఒక మిస్సింగ్ టూత్ని రిప్లేస్ చేయడానికి బ్రిడ్జ్ ప్రొసీజర్ వెళ్ళినప్పుడు దాని ఇరుపక్కల టూత్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ మిస్సింగ్ టూత్ రిప్లేస్ చేయడం కోసం దాని ముందున్న పన్ను వెనకున్న పన్ను కూడా డ్యామేజ్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ రెండింటికి మళ్ళీ రూట్ కెనాల్ చేయడం, లేదా రూట్ కెనాల్ చేయకుండా డైరెక్ట్గా క్రౌన్ కట్ చేసి క్యాప్ వేయడం. సో ఒక్క పన్ను రిప్లేస్మెంట్కి మిగతా 2 పళ్ళని కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇంప్లాంట్స్కి వస్తే జస్ట్ ఆ ఒక్క ఏరియాలోనే ఒక చిన్న స్క్రూ పెట్టి క్యాప్ పెట్టేస్తారు. ఓకే, చిన్న స్క్రూ పెట్టి క్యాప్ పెట్టేయడం మాకు చెప్పడానికి ఈజీ ఉంటుందని మీరు అనుకోవచ్చు, కానీ అలా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు రూట్ కెనాల్లో అయ్యే పెయిన్ కంటే, ఒక పన్ను తీయడానికి కలిగే పెయిన్ కంటే కూడా డెంటల్ ఇంప్లాంట్స్లో పెయిన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో డెంటల్ ఇంప్లాంట్స్లో ఆ చిన్న ఏరియాలో మనం ఒక చిన్న ఇంజెక్షన్ చేసి అక్కడంతా ఎనస్థీషియా వచ్చిన తర్వాత అదంతా నంబ్ అయిపోయాక అప్పుడు ఆబ్వియస్లీ మీకు ఎలాంటి పెయిన్ తెలియదు ఫర్ ష్యూర్. సో అక్కడ మనం చిన్న స్క్రూని డ్రిల్ చేసి ఆ ఇంప్లాంట్ అనేది పెట్టి ఒక 3 months దాన్ని అబ్జర్వ్ చేసి అది వదిలేసిన తర్వాత క్యాప్ పెడతాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, దాని ముందున్న పన్ను వెనకున్న పన్ను అస్సలు డిస్టర్బ్ అవ్వదు. సో ఎంతైనా న్యాచురల్ టూత్ అది బెస్ట్. ఓకే, ఏదో ఒక రీజన్ వల్ల మనం ఆ న్యాచురల్ టూత్ కోల్పోయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఏదైనా ఇంప్లాంట్ కానీ బ్రిడ్జ్ కానీ ఏదైనా క్యాప్ పెట్టించుకోవడం, ఏదో ఒక ట్రీట్మెంట్కి వెళ్ళక తప్పదు. ఒకప్పుడు పేషెంట్ క్లినిక్లోకి మిస్సింగ్ టూత్ కంప్లైంట్తో వస్తే ఆ మిస్సింగ్ టూత్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం అక్కడ బోన్ ఎలా ఉంది, ఒకవేళ అది ఇంప్లాంట్తో రిప్లేస్మెంట్కి వెళ్ళాలన్నా కూడా పలానా కొన్ని ఎక్స్రేస్ కావాలి. సో ఇప్పుడు అక్కడ బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇంప్లాంట్ ఏ సైజ్లో పెట్టచ్చు, అసలు ఇంప్లాంట్ పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి బేసికల్లీ మనకి కొన్ని ఎక్స్రేలు కావాల్సి ఉంటుంది, ఓపీజీ, సిబిసిటీ అలాంటివి. కానీ ఎలిడెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏంటంటే, మీకు ఆ ఎక్స్రే సర్వీసెస్ అన్నీ మా క్లినిక్లోనే ఉంటాయి. సో మీరు ఒకసారి రాగానే కన్సల్టేషన్ జరిగిన వెంటనే మనం ట్రీట్మెంట్ ప్లాన్స్ డిస్కస్ చేశాక మీకు కావాల్సిన ఎక్స్రేస్, ఓపీజీ, 3D సిబిసిటీ అన్నీ ఎలిడెంట్ క్లినిక్లోనే జరిగిపోతాయి. సో వెంటనే మీరు వచ్చిన రోజే మీ బోన్ని ఇవాల్యుయేట్ చేసి, మీ బోన్ స్ట్రెంగ్త్, కండిషన్ అన్నీ చూసి మీకు ఇంప్లాంట్ పాసిబిలిటీ ఉందా లేదా, అసలు ఎంత టైంలో జరుగుతుంది, ఎన్ని సిట్టింగ్స్ అవసరం అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో బేసికలీ ఒకప్పుడు ఇంప్లాంట్ అంటే చిగురు కట్ చేయడం, చిగురు కట్ చేసి బోన్లోకి హోల్ డ్రిల్ చేసి స్క్రూ పెట్టి మళ్ళీ చిగురు క్లోజ్ చేసి దానికి సూచర్స్ వేయడం, అలాంటి పెద్ద ప్రొసీజర్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో, ముఖ్యంగా ఇన్ ఎలిడెంట్ అన్ని ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీతోనే జరుగుతాయండి. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఏంటంటే పంచ్ హోల్ టెక్నిక్ అని వాడతాం. సో అందులో ఫ్లాప్ కట్ చేయడం అంటే చిగురు కట్ చేయడం, దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ స్క్రూ పెట్టి సూచర్స్ వేయడం లాంటివి ఏం జరగకుండా ఎక్కడైతే ఇంప్లాంట్ పెట్టాల్సిన ప్లేస్ ఉంటుందో అక్కడ ఒక చిన్న పంచ్ హోల్ లాగా చేసి అందులోనే ఇంప్లాంట్ పెట్టేస్తాం. సో అంత అక్యురేట్గా ఇంప్లాంట్ పెట్టాలంటే ప్రాపర్ ప్రీ సర్జికల్ గైడ్ ఉండాలి. అంటే ఎక్స్రేస్ కానీ మిగతా ఏమేం రిపోర్ట్స్ కావాలో అవన్నీ కానీ. సో అవన్నీ మీకు ఒకే సిట్టింగ్లో ఎలిడెంట్ హాస్పిటల్లో కంప్లీట్ అయిపోతాయండి. సో కంపేర్ టు రూట్ కెనాల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీయించుకోవడం కానీ రూట్ కెనాల్ చేయించుకోవడం కంటే కూడా ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ అండ్ పెయిన్లెస్. సో ఫర్దర్గా మీకు ఇంప్లాంట్స్ గురించి ఏమైనా భయాలు ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు మా క్లినిక్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.